బట్టలు కొనాలంటే ఓ దుకాణంలా, చెప్పులు కావాలంటే ఇంకో షాప్లా, ఒంటరి సామాను ఓ తానా, కుర్చీలు గిర్చీలు ఇంకో తానా. ఇట్లా ఒక్కొక్క వస్తువు ఒక్కో దుకాణంలో దొరుకుతాయి. గిట్లనే ఆస్టానికి 4-5 వస్తువులు తీసుకురావాలంటే తిరగలేక యాస్టకు వస్తుంది. అబ్బా, ఒక్క దగ్గరనే అన్ని తీర్ల దొరికితే ఎంత బాగుండు అనుకుంటారు. గా భాగ్యం హైదరాబాద్ వాళ్ళకి వచ్చిందబ్బా. ఇక పొట్టు షాపింగ్ అయిపో. రైట్, పట్నంలా పెద్దంగడి షురైందుల్లో అవు నాంపల్లి నుమాయిషే. సీఎం మంత్రులొచ్చి ఓపెనింగ్ చేసిండ్రు. మాత్రం రేపే ఉరికారు. పురాగా దుకాణాలు వడలేదు. ఇంకా దేశం అంతటికెళ్ళి వస్తారు మరి షాపులు పెడతానికి. 2-3 రోజుల టైం పడుతుంది. ఎట్లయినా 2400 దుకాణాలంటే మామూలు అంగడా మరి. బట్టలు, బాసన్లు, చెప్పులు, చెవుల రింగులు, మగ్గులు, రగ్గులు, బొమ్మలు, కమ్మలు, అదుంది ఇది లేదనకుండా ఏదంటే అది దొరుకుతుంది. నేను కూడా గతంలో రెగ్యులర్గా వచ్చేవాడిని. ఈ మధ్యలోనే కొంచెం పొలిటికల్ యాక్టివిటీ పెరిగినాక రాలేదు. మళ్ళీ మధ్యలో ఒకసారి కార్యక్రమాలు ముందుకు పోయిన తర్వాత తప్పకుండా నేను మళ్ళొక్కసారి విజిట్ చేస్తాను. 5 ఏండ్ల 10 ఏండ్ల 80 ఏండ్లు దాటువాయే నుమాయిష్ పెట్టబట్టి. హైదరాబాద్ లా దందా మంచిగా అవుతుందని అన్ని రాష్ట్రాలకెళ్ళొచ్చి దుకాణాలు పెడతారు. 45 రోజుల షాపింగ్ జాతర. ఇక శనారం ఐతారం అయితే కాలు పెట్టే సందుండదబ్బా. ఎక్కడెక్కడికెళ్ళో బొచ్చడి మంది వస్తారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఆడోళ్ళకు ఫ్రీ కాబట్టి ఈ తాపకు జోరుంటది మా వల్ల షాపింగ్. పోరలు ఆడుకుంటానికి రంగుల రత్నం తీరుంటాయి. ఇక తిరిగి ఆకలైతే తీరు తిండి రమ్మని పిలుస్తుంటది. నుమాయిష్ ని ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో మన షాన్ గా నిలబడ్డది. ఆత్రమేం లేదు. ఫిబ్రవరి 15 తారీఖు దాకా నడుస్తుంది. మధ్యాహ్నం 3:30కెళ్ళి రాత్రి 10:30 దాకా కుల్లే. మీకు తీర్వాటం దొరికినప్పుడే, చేతుల పైసలాడినప్పుడే నిమ్మలంగా పోయి షాపింగ్ చెయ్యుర్రి మరి.